వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్పై బీసీ కమిషన్ కసరత్తు చేస్తుంది. లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్ అంశాన్ని బీసీ కమిషన్ లెక్కల ద్వారా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అందుకు తగ్గట్టు కమిషన్ చైర్మన్ మెంబర్లు పనిచేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్రంలో గత 3 లోకల్ బాడీస్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జనాభా, ఓటర్ లిస్టు తదితర వివరాలు అందజేయాలని ఇటీవల పంచాయతీరాజ్ శాఖను బీసీ కమిషన్ కోరింది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయం స్పష్టం చేశారు. జూన్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల లెక్క తేలకపోవడంతో ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొని ఇందుకు 150 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఎన్నికల తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 2014లో అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఒక్క రోజులోనే పూర్తి చేసింది. ఇప్పుడు అలాగే చేసే అవకాశం ఉన్నా కులగణనకు ముందు జరపాల్సిన ప్రాసెస్కు నెల రోజులు టైం పడుతుందని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. కులగణనకు నోడల్ ఏజెన్సీ ఎంపిక, జిల్లా కలెక్టర్తో మీటింగ్, కులగణన ఎలా చేయాలి, ఆల్ పార్టీ మీటింగ్, వివిధ కుల సంఘాల సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్ల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఈ ప్రాసెస్కు నెల రోజులు టైం పడుతుందని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.